తండేల్ మూవీని గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ దాదాపు 80 నుంచి 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించింది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే తండేల్ మూవీ 60 కోట్ల మేరకు బిజినెస్ చేసింది. అందులో తండేల్ డిజిటల్ హక్కులను 35 కోట్లకు నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇక ఆడియో రైట్స్ 7 కోట్లు, హిందీ డబ్బింగ్ హక్కులు 8 కోట్లు, శాటిలైట్ హక్కులు మరో 10 కోట్ల మేరకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ఇక హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఒక్క నాగ చైతన్య మాత్రమే కాకుండా హీరోయిన్ సాయి పల్లవి కూడా గట్టి మొత్తంలో అందుకున్నారట. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం తండేల్ సినిమాకి నాగ చైతన్య 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగా సాయి పల్లవి మాత్రం 5 కోట్లు అందుకుందని తెలుస్తుంది. తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలైనప్పటి నుంచి ఈ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ అనగా ఆదివారం ఫిబ్రవరి 10న ఇండియా నెట్ కలెక్షన్స్ కాస్త పెరిగాయి. ఇండియాలో మొదటి రోజు తండేల్ సినిమా 11.5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టగా రెండో రోజున 12.1 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజున 12.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు శాక్నిల్క్ సంస్థ పేర్కొంది. రెండో రోజుతో పోలిస్తే మూడో రోజున భారతదేశంలో తండేల్ వసూళ్లు కాస్త పెరిగినట్లుగా కనిపిస్తుంది. ఈ లెక్కన ఇండియాలో 3 రోజుల్లో తండేల్ సినిమాకు 35.85 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి. సినిమాకు ఆదివారం 62.07% తెలుగులో థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. మరోవైపు పెట్టిన బడ్జెట్ లో 54% వరకు కలెక్షన్స్ 2 రోజుల్లోనే తండేల్ మూవీ రికవరీ చేసినట్లు సమాచారం.